సో ఎప్పుడైనా అనుకున్నావా లైక్ అంటే లైక్ నువ్వు బిఫోర్ ఏం చేసావు, ఫస్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నేను మొన్న రీసెంట్గా అంటే 1 year బ్యాక్ అంటే ఇంకా 1 year అవ్వొస్తుంది, ఒక 7 months అయి ఉంటుంది. మ్యూజిక్ స్కూల్లో ఒక సినిమా చేశాను. ఓకే, శ్రేయ గారిది. శ్రేయ గారి దాంట్లో ఫుల్ లెంత్ రోల్ పాపారావు సార్ డైరెక్షన్లో. సో అది ఫస్ట్ రిలీజ్ అయిన మూవీ అనమాట. కానీ ముందు చేసినవి చాలా ఉన్నాయి కానీ రిలీజ్ కాలేదు. ఎందువల్ల? ఒకటి ఫస్ట్ డే ఫస్ట్ షో అని చేశాను కానీ ఆ డిలీటెడ్ సీన్లో వెళ్ళిపోయింది. ఓకే, మిగతావి ఇంకా రిలీజ్ కాలే. అంటే వాటి టైంలో ఆల్రెడీ అయిపోయిందంటే చాలా పాత యాక్టర్స్ ఉండడం, సో దానివల్ల వాళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదండి. అచ్చా. సో ఇప్పుడు ఇండస్ట్రీలో నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండే ఉంటారు, లైక్ ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ చేసిన వాళ్ళు కానీ ఇలాంటివి. సో రెగ్యులర్గా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. నాకు తెలిసి సెలర్ వాజ్ అ వెరీ టర్న్ పాయింట్ టు యూ. కానీ తెలియని సినిమాలు ఏమైనా ఉన్నాయా? ఎప్పటి నుంచి స్ట్రగుల్ అవుతున్నావు ఇండస్ట్రీలో? ఎప్పటి నుంచి చేస్తున్నావు? స్ట్రగుల్ అని చెప్పను కానీ ఎప్పటి నుంచి చేస్తున్నావు చెప్పు. నేను 12 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశా. 15 years నాకు ఇప్పుడు. సో 3-4 years నుంచి చేస్తున్నా. 3-4 years నుంచి చేస్తున్నావు. సో బిగ్గెస్ట్ టర్న్ అంటే ఇదేనా, సలార్ అనే చెప్పచ్చా? సలార్ ఒకటి, మ్యూజిక్ స్కూల్ కూడా. మ్యూజిక్ స్కూల్ ఒక లీడ్ రోల్ పడడం అనేది. సో అది ఎంత అంటే నోన్ సినిమా కాకపోయినా ఒక ఆర్టిస్టిక్ ఫిలిం లాగా. అంటే నేను యాడ్సే ఫస్ట్ చేసాను, స్టార్టింగ్లో యాడ్స్ చేశా. యాడ్స్ నుంచి డైరెక్ట్గా ఒక లీడ్ రోల్ మూవీ, శ్రేయా సర్ అండ్ మ్యామ్, పాపారావు సార్ డైరెక్షన్ అంటే అది నాకైతే ఒక టర్నింగ్ పాయింటే. సో యాడ్స్ ఏమేమి చేసావు? యాడ్స్ నేను స్టార్టింగ్లో 24 మంత్ర అది ఆర్గానిక్ ఫుడ్ ఉంటుంది, ఆ యాడ్ చేశాను. కిచ్చా సుదీప్ సార్తో లాస్ట్ ఇయర్ ప్రో కబడ్డీకి బెంగళూరు బుల్స్కి కిచ్చా సుదీప్ సార్తో. ఓ సూపర్. సో ఓకే. సో ఏంటి అసలు అంటే లైక్ కాసేపు సినిమాలన్నీ పక్కన పెడితే కార్తికేయ అంటే ఏంటి, ఏం ఇంట్రెస్ట్ మూవీస్ కాకుండా? అంటే మూవీస్ కాకుండా అని చెప్పాలంటే స్పోర్ట్స్, మూవీస్ చూడడం ఇంకా ఇంట్రెస్ట్. ఎక్కువ చూస్తావా సినిమాలు? చూడడం అంటే ఛాన్స్ దొరికితే మాత్రం చూసేస్తా. ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ రావాలి, ఆ స్టార్టింగ్ ఇంట్రెస్ట్ వచ్చిందంటే వదలను. రీసెంట్ టైంలో ఏ సినిమాలు చూసావు? రీసెంట్గా యానిమల్ ఒకటే చూసా. యానిమల్ నచ్చిందా? నచ్చింది. ఏం నచ్చింది? హీరో యాటిట్యూడా? హీరో అంటే ఆ క్యారెక్టర్ని ఆయన తీసుకెళ్ళిన విధానం, ఎక్కడ మనకి ఆ రణబీర్ కపూర్ అనేది కనిపించదు, రణ్విజయ్ సింగే కనిపిస్తుంది. సో ఎక్కడ మనకి ఆ క్యారెక్టర్ అంటూ ఒకటి ఎస్టాబ్లిష్ అయిపోయింది మన మైండ్లోకి. ఓకే, రణ్విజయ్ సింగ్ అంటే ఇదిరా అన్నట్టు అలా చేశారు. చాలా బాగా నచ్చింది నాకు. నాట్ ఓన్లీ ఆయన, అందరూ ప్రతి ఒక్కరు. నీకు అవకాశం వస్తే యానిమల్ లాంటి సినిమాలు చేస్తావా? యు లవ్ టు డూ. ఎస్. వైలెన్స్ అంటే అంత ఇష్టమా? వైలెన్స్ అని కాదు కానీ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లే చేయడంలో చాలా అంటే టఫ్ ఉండొచ్చు, బట్ వీ ఎంజాయ్. అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లే చేస్తే అంటే కొత్తదనం చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లే చేసేటప్పుడు. అండ్ యానిమల్ లాంటి సినిమాలో అంటే ఇంకా ఆబ్వియస్గా ఎవరు చేయొచ్చు. సో నాకు నీ మాటల్లో అర్థమవుతుంది యు ఆర్ వెరీ మెచ్యూర్డ్ బాయ్. సో ఇప్పుడు కథలు ఏమైనా విన్నా, ఒక క్యారెక్టర్ చేయాలి అన్నా నువ్వే డిసైడ్ చేస్తావా, ఆర్ ఎల్స్ మదర్ ఆర్ ఫాదర్ డిసైడ్ చేస్తారా? పేరెంట్స్ క్యారెక్టర్ గురించి అంటే మదర్ ఫాదర్ డిసైడ్ చేస్తారు, అంటే కొంచెం నాది ఉంటుంది, ఎక్కువ మదర్ ఫాదర్ చూసుకుంటారు. ఎలాంటి అంటే వాట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ యూ లవ్ టు డూ? నాకు అంటే ఒక సినిమా రిఫరెన్స్ బట్టి చెప్పాలా? నీ ఇష్టం, నువ్వు సినిమా రిఫరెన్స్ బట్టి చెప్పు, లేకపోతే ఇలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ వేసినట్టే నాకు ఇష్టమని నీ ఓన్ ఫీలింగ్ చెప్పు. ఓకే, నాకు ఒక్కో జోనర్లో ఒక్కో క్యారెక్టర్ చేయడం ఇష్టం. ఇప్పుడు కాశ్మీర్లో చూస్తుంటే కార్తీక్ గారి క్యారెక్టర్ ఒకటి కామెడీ ఉంటుంది, ఇంకోటి ఫుల్ బాల్డ్ విలనిజం. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ పడితే క్రేజీ. షేడ్సా? 2 shades క్రేజీ ఉంటుంది. సో నాకు అదొకటి. మళ్ళీ షిఫ్ట్ అయితే లవర్ బాయ్, సీతారామం ఇలాంటివి. షిఫ్ట్ అయితే లవర్ బాయ్, సీతారామం అంట. సో అలా డిఫరెంట్ జానర్స్ ట్రై చేయడం ఇష్టం నాకు చాలా బాగా. నీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా, లైక్ బ్రదర్ సిస్టర్? ఎవరు? చెల్లి. చెల్లి కూడా ఇండస్ట్రీనా? చెల్లి ఇండస్ట్రీ కాదు. ఏం చేస్తుంటుంది చెల్లి? 5th class ఇప్పుడు. 5th class. చిన్నది. చూసిందా ట్రైలర్ చూసి? ఏమంది? మా అన్నయ్య అని చెప్తుంది స్కూల్లో. మా అన్నయ్య ప్రభాస్ సినిమాలో చేసాడు, మీరు పక్కల ఆడుకోండి. అంతలేదు కానీ సైలెంట్ గా ఉంటది, కానీ లోపల మురిసిపోతుంది. ఓహో, కొట్టుకుంటూ ఉంటారు ఇద్దరు, టామ్ అండ్ జెర్రీ వార్. సో మమ్మీ డాడీ నుంచి ఎలా సపోర్ట్ ఉంటుంది నీకు? అది యాక్చువల్గా బ్లెస్సింగ్ అని చెప్పాలి. అంటే ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉందంటే లైట్ తీసుకోకుండా సీరియస్ తీసుకొని ఎంకరేజ్ చేసినందుకు మమ్మీ వాళ్ళు. ఓకే, సూపర్. సో ఇప్పుడు రెమ్యునరేషన్ దగ్గరకు వద్దాం.
ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత అంటే లైక్ నాట్ ఫర్ సెల్లర్, నువ్వు ఫస్ట్ చేసిన ప్రాజెక్ట్కి రెమ్యునరేషన్ ఎంత? ఫస్ట్ యాడ్ అన్నా కదక్క 2K. 2K. ఓకే. ఆ రెమ్యునరేషన్ నువ్వు తీసుకున్నావా లేకపోతే మమ్మీకి ఇచ్చావా, ఏం చేసావు? ఏమైనా మమ్మీ గుర్తుందా? రెమ్యునరేషన్ అయితే ఖచ్చితంగా నేను అస్సలు నా హ్యాండ్ ఉండదు ఇప్పటికి కూడా. ఇప్పటికి కూడా. మరి నీకు ఏదైనా అమౌంట్ అవసరం అయితే? నాకేమైనా అవసరం అయితే అమ్మోళ్ళు ఉన్నారు, కొని పెడతారు, చూసుకుంటారు కదా. సో నాకు వచ్చిందంతా అమ్మకి నాన్నకి ఇచ్చేయడం, వాళ్ళు మేనేజ్ చేస్తారు. వాళ్ళు ఏం కావాలన్నా ఏం చేయాలన్నా మమ్మీ డాడీనే వాళ్ళకి ఇచ్చేయడం. ఓకే. వాట్ ఈస్ యువర్ డ్రీమ్ రోల్? డ్రీమ్ రోల్ అంటే చాలా ఉన్నాయి, ఒక్కటనేం లేదు. బట్ ఈ సలార్ అనేది ఇప్పుడు డ్రీమ్ రోల్, అనుకోని డ్రీమ్ రోల్. అంటే అనుకోకుండా వచ్చేది, జరిగిపోయింది అది. సో చాలా గ్రేట్ఫుల్, లక్కీ అనుకుంటున్నా నేను.